ఇంకొక ట్రాపికల్ ప్లాంట్ కనకాంబరం మొక్క. ఈ కుండీల్లో 2 మొక్కలున్నాయన్నమాట. ఒక 3 ఇయర్స్ నుంచి పెంచుతున్నాను. మన సియాటల్ వెదర్ నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు చల్లగానే ఉంటుంది కదా! ఒక చిన్న ట్రిక్‌తో దీన్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. ఇదే ప్లాంట్ లాస్ట్ ఇయర్ ఈ పొజిషన్‌లో ఉంది. సరిగ్గా ఇదే మంత్ మే టైంలో దీన్ని ఇలా ట్రిమ్ చేసేసి నీళ్లు పోస్తూ పెంచితే ఈ విధంగా మొత్తం నవంబర్ వరకు పూలనిచ్చాయి. తర్వాత నవంబర్‌లో ఫ్లవరింగ్ అయిపోయి మనకి వెదర్ చల్లగా అవుతున్న టైంలో ఈ కుండీని బాగా క్లీన్ చేసేసి ఇంట్లో ప్లేస్ చేశాను. ఇంట్లో సన్‌లైట్ ఉండదు కాబట్టి ఇలా ఆర్టిఫిషియల్ లైట్స్ పెట్టాను. సో, తిరిగి మళ్ళీ ఈ ఇయర్ మే టైంలో దీన్ని బయటకు తీసుకొచ్చి అదే ప్రిపరేషన్ చేస్తున్నాను. ఆ ప్రిపరేషన్ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో, మనం ఇంట్లో ఉన్నప్పుడు రెగ్యులర్‌గా నీళ్ళు పోయము. ఒక వారం 10 రోజులకు ఒకసారి నీళ్ళు పోస్తాము. అండ్ ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వము గ్రోత్ కోసము. సో, ఇది దీన్ని అసలు ఇంకా కేరే తీసుకోము. ట్రిమ్మింగ్ గానీ, ఫర్టిలైజింగ్ గానీ, ఇలా రెగ్యులర్ వాటరింగ్ గానీ ఇలా ఏమి చెయ్యం కాబట్టి ఇలా ఏపుగా పెరిగిపోయినాయి. సో, మనం వన్స్ ఒకసారి మే ఆ టైంలో బయటకు తీసుకొచ్చినప్పుడు దీన్ని కొంచెం బుషీగా పెరిగేటట్టు చేయడానికి ఎక్సెస్‌గా పెరిగిన కొమ్మలన్నీ కట్ చేసేస్తాము. అండ్ ఇది గ్రోయింగ్ సీజన్ టైం కాబట్టి ఈ టైంలో దీనికి ఇంకొంచెం బూస్ట్‌నివ్వడం కోసం వర్మి కాస్టింగ్ గానీ, లేకపోతే బోన్ మీల్ గానీ అండ్ కంపోస్ట్ గానీ ఇలా మనకి అవైలబుల్‌గా ఉన్న ఫర్టిలైజర్స్ ఏవైనా ఇస్తూ ఉండాలి. అండ్ ఆన్ ది టాప్ ఆఫ్ ఇట్ కొంచెం కొత్త సాయిల్‌ని యాడ్ చేసేసి కంప్లీట్‌గా వాటర్ చేసి ఒక 2 రోజులు ఇప్పుడే మనం బయటకు తీసుకొచ్చాం కాబట్టి ఒక 2 రోజులు షేడెడ్ ఏరియాలో పెట్టి తర్వాత సన్నీ ప్లేస్‌లో పెడితే ఇది మనకి ఈ ఇయర్ మొత్తం అంటే మేలో ఇప్పుడే తీసుకొచ్చాం కాబట్టి జూన్ మిడ్ నుంచి మళ్ళీ నవంబర్ వరకు చక్కగా పూలు పూస్తాయి. మనం ఇండియన్స్ కదా! ఇక్కడ ఎన్ని రకాల పూలున్నా కూడా మనకి తెలిసిన ఈ కనకాంబరం, మల్లె, మందారం పెంచుకోవాలని చూస్తాము. సో, ఈ చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేసి ఇంట్లో ప్లేస్ ఉంటే చాలండి. మనం కూడా ఈ ట్రాపికల్ ప్లాంట్స్‌ని ఇక్కడ పెంచుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చి హెల్ప్‌ఫుల్ అనుకుంటే ఒక లైక్ చేయండి. నా ఛానల్‌కి ఇంకా సబ్స్క్రైబ్ కానట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరొక గార్డెనింగ్ వ్లాగ్‌లో కలుసుకుందాము. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్.